ఇంతకుముందు మీతో అన్నట్టుగా చాలామంది వివిధ రంగాల్లో అగ్రగణ్యులు ప్రముఖులైన వాళ్ళు కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో డాక్టర్ భారతి విఠల్ గారు ఉన్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు. అయినా కానీ మన తెలుగు సాంప్రదాయాన్ని అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఉసిరి చెట్టు పూజలో పాల్గొని అట్లాగే ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారు ఈరోజు చాలా ఉత్సాహం గడిపినట్టుగా మేము చూసాం. కానీ వారి మాటల నుండి విందాం, వారికి ఎట్లా అనిపించింది కార్యక్రమం పట్ల వారి అభిప్రాయం తెలుస్తుందాం. అమ్మ మీరు చెప్పండి, మీరు బిజీ డాక్టరు అయినప్పటికీ కూడా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జరిగే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, మిగతా సాంప్రదాయ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, మీ అనుభూతులు ఎట్లా ఉన్నాయి? నేనైతే ఈసారి చాలా ఫస్ట్ టైం వస్తున్నాను. అండ్ బాంబేలో ఇటువంటి ప్రోగ్రాం ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. ఈ ప్రోగ్రాము అశోక్ కంటే అండ్ జగన్ బాబు వీళ్ళిద్దరు కలిసి చాలా మన తెలుగు వాళ్ళకి అభివృద్ధి చేయుచున్నారు. అంటే అంతేకాకుండా వీళ్ళు మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు పైకి రావాలని ఎంత శ్రమిస్తున్నారో యాక్చువల్లీ వీ కాంట్ సే ఇన్ వర్డ్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. బికాజ్ నేను ఒక 15 years బ్యాక్ ఎలక్షన్లో పాల్గొన్నాను. కానీ అప్పుడు మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎలక్షన్స్ గురించి కానీ పొలిటీషియన్స్ గురించి కానీ అసలు ఎవరికైతే తెలియదు. ఈవెన్ నాకు కూడా అప్పుడు తెలియదు. కానీ మా డాడీ చాలా నాకు ప్రోత్సహించడం వల్ల నేను పొలిటిక్స్లో వచ్చాను. యాజ్ ఏ పొలిటీషియన్గా కొంచెం వర్క్ చేసినాను కాంగ్రెస్లో. కానీ అప్పుడు నేను ఎలక్షన్లో కూడా నిలబడ్డా. కానీ మన తెలుగు వాళ్ళు అప్పుడు సపోర్ట్ రాలేదు. కానీ ఇప్పుడు మెయిన్ అంటే జగన్ బాబు అండ్ అశోక్ కంటే గారు వీళ్ళిద్దరూ అంటే అశోక్ కంటే గారు తన యూట్యూబ్ను బట్టి ప్లస్ జగన్ బాబు తన వేరే ఈ ప్రోగ్రామ్స్ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మన పద్మశాలి ప్రోగ్రామ్స్ తెలుగు ప్రోగ్రామ్స్ ఇవన్నీ బట్టి చాలా తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ అండ్ ఐక్యంగా ఒక ప్లేస్లోకి తెస్తున్నారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చును. అండ్ బాంబేలో ఇటువంటి ఈ ఉసిరి చెట్టు కింద కానీ ఇంకా వేరే బిల్వపత్ర చెట్టు కింద ప్రోగ్రామ్స్ ఎవరికి మన బాంబేలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికి తెలియదు. అయినా ఇటువంటి ప్రోగ్రామ్ని నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగినాను. కానీ అయినా నాకు ఇది ఎప్పుడు చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఇది చూసి నేను చాలా ఆనందించాను. అండ్ ప్రోగ్రామ్ వాజ్ సో గుడ్, సో వెల్ కండక్టెడ్. అంటే మార్నింగ్ టీ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి ఈవెన్ మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇప్పుడు డిన్నర్ కూడా వాళ్ళు మనతో పంపుతున్నారు. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంకా ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్ చాలా బాగా చేశారు. ఇంకా ఇటువంటి ఎప్పుడు ఇలానే చేయాలని. ఇంకా మెయిన్ అంటే గోమాతది ఏదైతే చేయుచున్నారో ఇది చాలా మంచిది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటిది గోమాతలు ఇంకా తెచ్చి ఇంకా గోమాత సేవలు మాతో కూడా చేయించాలి, అంటే పబ్లిక్తో కూడా చేయించాలని మేము కోరుచున్నాము. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ మన తెలుగు వాళ్ళకి ఇంకా సక్సెస్ కావాలని ఇంకా ముందు ఈ ప్రోగ్రామ్స్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.